అదే డాన్స్ నచ్చింది. సెంటిమెంట్గా మన ముగ్గురిది నాన్న పాత్ర అవని, అక్క పాత్ర అవని, హీరో తమ్ముడు పాత్ర అవని మూడల్లా సూపర్గా ఉన్నాయి. ఈ మూడు ప్రాణం పోసింది మూవీకి. సూపర్గా ఉందండి. అదే అన్నాను, ఆయనకి అంటే ఎన్నో మూవీస్ తీసినట్టుగా యాక్ట్ చేశారు చూడండి, ఒక్క దగ్గర అయినా తడబడలేదు. సూపర్గా ఉంది. ఎన్నో మూవీస్ తీసినట్టుగా ఆయన ఉంది, కానీ ఈ యాక్టింగ్తో ఆయన ఒక రేంజ్లో వెళ్తారని నేను అనుకుంటున్నాను. డైలాగ్ లేక్స్ ఏమండి, అది ఒక్కటి చేసిన ప్రాణం పోసి తీశారండి. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ప్రాణం పోసి అనుగున్న ఈ మూవీలో మంచిగా తీశారు. అదే హైలైట్గా ఒక రేంజ్లో తీసుకెళ్తుంది. ఫ్యామిలీకి నచ్చుతుంది. ఇది ఖచ్చితంగా ఫ్యామిలీకి నచ్చుతుంది. చిన్న మెసేజ్ ఉంది ఏమండి. విలేజ్లో ఒక ఇప్పుడు జరుగుతున్న ట్రెండింగ్ అన్ని దాంట్లో కలగలి ఉన్నది కదా. ఇప్పుడు విలేజ్లో ఎట్లా అంటే ఈ రోజుల్లో ఎట్లా నడుస్తుంది అవన్నీ కలగలి దాంట్లో ఒక విలేజ్లో తీసారంటే హిట్టే కదా, సూపరే కదా. నేను చెప్పగలను. డాన్స్ అయితే సూపర్ ఉంది. డాన్స్ గురించి నేను వచ్చిన ఏం నచ్చింది సినిమాలో? స్టోరీ బాగుంది, యాక్టింగ్ బాగుంది. వస్తుందన్న మూవీ. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, సెకండ్ హాఫ్ ఓకే బాగుంది. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ టైం అయినా మంచిగా తీసింది. డైలాగ్స్ కానీ ఎమోషన్ ఎక్స్ప్రెషన్ కానీ మంచిగా చేసింది. ఆమె కొంచెం మాట్లాడంటే బాగుంటుండే సినిమాలో. అంటే డైలాగ్ లేవు, ఎక్కువ డైలాగ్ ఏం లేవు ఆమెకి, ఓన్లీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఓకే కానీ సెకండ్ హాఫ్లో ఇంకా మొత్తానికి లేదు, కనిపించలేదు. సాంగ్లో ఒకటి ఉంటుంది, తర్వాత లేదు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఫైట్స్ మంచిగా ఉన్నాయి. బాగుందండి, బాగుంది. జెనీలియా యాక్టింగ్ ఎలా? అసలు చాలా బాగుంది. చాలా రోజులకి చాలా బాగా చేస్తుంది జెనీలియా. ఏంటండి అసలు శ్రీలీల గారి డాన్స్ అసలు ఆ బాబుతో చేయడం అసలు చాలా బాగుంది. ఆ హీరో గారితో చేయడం చాలా బాగుంది. హీరో కొత్తగా చేశాడు కదా, ఎలా? అసలు ఆ డాన్స్కి అయితే సూపర్గా రివ్యూ ఇచ్చారు. అసలు నేను చూసిన ముగ్గురు హీరోల తర్వాత 4వ హీరో ఇది ఈ అబ్బాయి అని చెప్పచ్చు. కాంబినేషన్ బాగుంది. హీరో అసలు చాలా బాగుందండి. అసలు నిజంగా అన్నీ బాగున్నాయి. 24 సాంగ్స్ అన్న సాంగ్ చాలా బాగుంది. జూనియర్ ఎలా ఉంది? కిరీటి గులాబ్ జామున్లో దమ్ము ఉంది కానీ కథలో దమ్ము లేదు. సో నన్ను డిసప్పాయింట్ చేసింది. బడ్జెట్ అయితే 100 కోట్ల దాకా ఖర్చు పెట్టి ఉండొచ్చు, కానీ సినిమా రిటర్న్ చూసుకుంటే కష్టం అనిపిస్తుందండి. అంటే ట్రైలర్ చూస్తే కొంచెం బాగా అనిపించింది. మరి మీకు అంటే ఏం నచ్చలేదు? స్టోరీ చాలా ఓల్డ్ స్టోరీ. ఇలాంటి స్టోరీలు మనం ఆల్రెడీ చాలా కొన్ని వందల సినిమాలు చూసాం ఆల్రెడీ. తో తెలిసిన సబ్జెక్టు. ఒక హీరోని కొత్తగా లాంచ్ చేస్తున్నారంటే చాలా జాగ్రత్తలు తీసుకుని చేసుకోవాలి. ఇది కమర్షియల్గా కాకుండా సెంటిమెంట్ పరంగా వెళ్ళారు. సో అది కొంచెం సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు, తేడా కొట్టేసింది. అంటే ఫస్ట్ టైం కదా, యాక్టింగ్ ఎలా ఉంది హీరోది? యాక్టింగ్ బాగా చేశాడండి. డ్యాన్స్ ఎన్టీఆర్ లాగే చేశాడు, కానీ సినిమాలో దమ్ము లేదు. అంటే ఇప్పుడు హీరో ఇద్దరిది సెట్ అయిందా? శ్రీలీల అసలు ఎందుకు పెట్టారా అని డౌట్ నాకు వచ్చింది. సో ఫైనల్గా చూసుకుంటే జెనీలియా పర్ఫార్మెన్స్ బాగా చేశారు, కానీ అవును ఎందుకు బీజిఎంతోనే కవర్ చేసేసారు. మరి మాట్లాడకుండా డబ్బింగ్లో డబ్బులు మిగిల్చుకోవాలని ఏంటో నాకేం అర్థం కావట్లా. సో ఓవరాల్గా చూసుకుంటే జూనియర్ మూవీ నన్ను డిసప్పాయింట్ చేసింది. చూడాలనుకుంటే వెళ్ళండి, సరదాగా వెళ్ళండి. ఒక సాంగే నాకు బాగా నచ్చింది, వైరల్ పోయారి. ఒక పాట పెట్టుకుని నువ్వు 100 కోట్లు కొట్టేస్తానంటే ఇక్కడ ఏమి జనాలు తెంగరోళ్ళు ఏం కాదు. సో ఫాదర్ క్యారెక్టర్గా చేశారు ఒక ఆయన. క్లైమాక్స్లో ఏదో గతం మర్చిపోవడం, ఏం చెప్పినా కూడా సబ్జెక్ట్ బాగా, స్క్రిప్టు చాలా ఓల్డ్ స్క్రిప్టు, నాకు నచ్చలేదు. ఏదో సీరియల్ తీసినట్టు తీశారు. కాలేజీ బ్యాక్ డ్రాప్లే ఉంది, కానీ ఏముంది, చిన్నప్పుడు అక్క తమ్ముడు విడిపోతారు, అక్కనే తండ్రి దగ్గరికి ఎలా కలిపాడు అనేది చూపించాడు. క్లైమాక్స్లో మళ్ళీ తండ్రి గతం మర్చిపోయి కొడుకుని ఎవరో అని అడుగుతాడు. నాకైతే స్క్రిప్ట్ నచ్చలేదు. ఆ స్క్రిప్ట్ ఎవరు రాశారో, స్క్రీన్ ప్లే ఎవరు రాశారో నాకు తెలియదు, కానీ దయచేసి ఒక నెల నాళ్ళు ఎవరు కనిపించుకోకుండా తిరగండి అని నా కోరిక. ఎందుకంటే వద్దులే ఇంకా అనకూడదు, కానీ ఎలా ఉంది? మామూలు సూపర్ ఉంది సార్. మూవీ అయితే చాలా మంచిగా అనిపించింది. మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు సినిమా? ఎంటర్టైన్మెంట్, కొత్త హీరో కిరీటి సార్, అది చూసి వచ్చా. సార్ కోసం వచ్చా మెయిన్ అయితే. నేను సార్ అభిమానిని.
మామూలు అయితే లేదు మూవీ చాలా బాగుంది. అంటే మీరు కర్ణాటక తెలుగే కాకపోతే అంటే నేను కూడా ఇండస్ట్రీలో చేస్తా అలానే సార్ అభిమాని అలా. ఎలా అనిపించింది ఫస్ట్ టైం సూపర్ సార్. నెక్స్ట్ ఇక శ్రీలతో డ్యాన్స్ మాత్రం ఇరగదీశారు. ఇక అంతే సార్. కిరీటి సార్ అయితే సూపర్ చేశారు. ఇద్దరు కాంబినేషన్ బాగుందా? సూపర్. ఆ కాంబినేషన్ మళ్ళీ బీట్ చేయలేరు కూడా ఎవరు. అలా ఉంది కాంబినేషన్ అయితే. స్టోరీ కొంచెం ఓల్డ్ స్టోరీ ఉంది, నాకు కొంచెం నచ్చలేదు. ఓల్డ్ స్టోరీ ఏం లేదు, అంటే అర్థం చేసుకుంటే అర్థమైతే ఎవరికైనా స్టోరీ. సెకండ్ హాఫ్ మాత్రం ఖచ్చితంగా కన్నీళ్ళు అయితే వస్తాయి, ఇది మాత్రం గ్యారెంటీ ఉంది. జెనీలియా క్యారెక్టర్ ఎలా ఉంది? చాలా రోజుల తర్వాత చేసి హాసిని కంబ్యాక్. హాసిని మాత్రం కంబ్యాక్ అది ఈ మూవీతోని. ఇంకా చాలా మూవీస్ మేడం కూడా చేయాలని కోరుకుంటున్నాను. అంటే డైలాగ్స్ అయ్యి తక్కువ ఉన్నాయి అది ఏం లేదు సార్, అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ అయితే మంచిగా ఉన్నాయి. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అయితే చెప్తున్నాను. డిఎస్పీ సార్ అఫ్ కోర్స్ మామూలు ఉండదు అది. ఒక సాంగ్ వైరల్ అయింది కదా, అది ఎలా అనిపించింది? సూపర్. వైరల్ ఆల్రెడీ ట్రెండింగ్లో నడుస్తుంది ఇప్పుడు కూడా యూట్యూబ్లో. సూపర్ అయితే ఉంది సాంగ్, చాలా బాగుంది. ఓవరాల్గా అందరు చూడొచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు, ఆడియన్స్ చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూడొచ్చు. ముసలోళ్ళ నుంచి చిన్నల నుంచి పెద్దోళ్ళ వరకు ఎవరైనా ఈ మూవీ చూడొచ్చు. కిరీటి సార్ మాత్రం ఇరగదీశారు అంతే ఈ మూవీలో. చాలా బాగుందండి, సెంటిమెంట్ పరంగా, యాక్టింగ్ పరంగా, స్టోరీ చాలా బాగుంది. అందరూ చూడాల్సిన సినిమా. ఏదో డబ్బు ఉన్న వాళ్ళు అందరూ హీరోలు అయిపోతారనే కాకుండా టాలెంట్ అయితే ఉంది, డ్యాన్స్ స్కిల్స్ ఉన్నాయి, యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, దానితో మంచి స్టోరీతో వచ్చారు కాబట్టి అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఒక డాడీకి సన్కి ఉన్న ఎమోషన్ని, ఒక అక్కకి తమ్ముడికి ఉన్న ఎమోషన్ని చాలా బాగా చూపించారనమాట. ఆ స్టోరీ చాలా అంటే చాలా కనెక్ట్ అవుతారు, చాలా బాగుంది. ఓల్డ్ ఏం కాదు, చాలా డిఫరెంట్గానే ఉంటుంది, అందరు కనెక్ట్ అవుతారు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయింది. సో మెయిన్ ఇంకా యూత్ కంటే ఆ వయ్యారి సాంగ్, శ్రీలీల వాళ్ళ సైడ్ మధ్య ఉన్న సీన్స్, కామెడీ పరంగా అయితే వైవార్ శైలి ఉన్నది, అన్ని పాయింట్లు ఉన్నాయి, మాస్ పాయింట్లు ఉన్నాయి, ఎమోషనల్ పాయింట్స్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. ఫస్ట్ టైం చేశాడు కదా హీరో, వాళ్ళిద్దరికి హీరో హీరోయిన్ కూడా సెట్ అయింది. సెట్ అయింది, చాలా బాగుంది. ఫస్ట్ టైం లాగా లేదు, యాక్టింగ్ అయితే చాలా బాగుంది. సో ఇది ఫస్ట్ సినిమానే కాబట్టి ఇంకా నెక్స్ట్ సినిమాలో ఇంకా బాగుంది. జెనీలియా రీఎంట్రీ, ఆమె ఎంట్రీ అయితే ఆమెకి పెద్ద బ్లాక్ బాస్టర్ అని చెప్పాలి. మెయిన్ సినిమా ఆమె వచ్చిన కానించే ఒక హైప్లోకి వెళ్ళిద్ది అనమాట. సో లేకపోయినా కానీ ఆ ప్రజెన్స్, ఆ లుక్స్కే చాలా కనెక్ట్ అవుతారనమాట. మెయిన్ ఆ తమ్ముడు అక్క సెంటిమెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. జూనియర్ సినిమా చాలా బాగుందండి. జూనియర్ సినిమా డ్యాన్సులు బాగున్నాయి, సెంటిమెంట్ బాగుంది. ఏదో పాత అంటే 20 సినిమాలు చేసిన హీరోగా డ్యాన్స్ చాలా బాగా చేశారండి. ఇంకా స్టార్ అవుతారు ఈయన ఖచ్చితంగా. ఎంటర్ అయ్యారండి. చూస్తుంటే ఎవరో అనుకున్నాం ఫస్ట్, సడన్గా కొంచెంసేపు చూసేటప్పటికి ఆహా ఈవిడ జెనీలియా అని అనుకున్నాం. చాలా బాగా యాక్ట్ చేసిందండి. హీరోకి అక్కగా యాక్ట్ చేసిందండి. సెంటిమెంట్ సినిమా చాలా బాగుందండి.